ఎస్ పాపారావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? దేశవ్యాప్తంగా జరిగిన ఎస్ఐఆర్ ఏంటి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది, తెలంగాణలో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. ఎస్, అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. అంటే నాకు చాలా నాకు డౌట్లు ఉన్నాయి, అనుమానం ఉంది, ఆలోచనలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం ఇంతకు ముందు విన్నటువంటిది బెంగాల్లో చాలా తీవ్రంగానే చాలా మంది న్యూట్రల్ గా ఉండేవాళ్ళు కూడా బెంగాల్ గురించి మాట్లాడేటప్పుడు కొంత ఎస్ఐఆర్ అనేది రాంగ్ రూట్ లో పోయిందనేది చాలా మందికి ఫీలింగ్ ఉంది. అంత మాత్రం మమతా బెనర్జీ గెలవడానికి ఓడిపోవడానికి అది ఒకటే కారణం అని అందరూ అంటలేదు. మమతా బెనర్జీ ఓడిపోవటాన్ని మంచిదే జరిగింది, ఆమె కొంత ఆమె రాజ్యంలో కొంత తురుం జరిగింది, రౌడీజం జరిగింది, ఇట్లాంటివన్నీ ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా అక్కడ తేడా జరిగింది అనేది ఫీల్ అవుతున్నారు. ఏంటంటే మమతా బెనర్జీకి అనుకూలం కాని వాళ్ళు కూడా ఎస్ఐఆర్ ప్రాసెస్ లో తేడా ఉన్నాయి, అది కొంత ఆలోచించాల్సిందని ఫీల్ అవుతున్నారు. అది కూడా ముఖ్యంగా ఎక్కడ జరుగుతుందంటే ఇప్పుడు బీజేపీ అనేది ఒక బ్రహ్మాండమైనటువంటి క్యాడర్ బేస్డ్ పార్టీ. అంటే ఈ దేశంలో ఏ పార్టీ దాని దరిదాపులకు కూడా దానికి ఉన్న క్యాడర్ శక్తితో సమానానికి రాదు. అంటే దానికి ఉన్న వెనక బ్యాక్గ్రౌండ్ లో ఉన్న సంఘ పరివారి కావచ్చు, కానీ అది మామూలు అసాధారణమైన స్థాయిలో జనాల్లోకి ఉన్నటువంటి శక్తి చొచ్చుకుపోయినటువంటి ఇది. దానివల్ల ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి తెలిసినంతగా మైన్యూట్ డీటెయిల్ జనాల గురించి ఎక్కడెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళ ఎలక్షన్ అప్పుడు కూడా పన్నా ప్రముఖులు ఇలా పెట్టుకుంటారు పేజీకి, ఎలక్ట్రల్ పేజీకి. ఈ పేజీలో ఒక 40 మందో 50 మందో పేర్లు ఉంటే కనుక ఓటర్ లిస్ట్ లో వాళ్ళందరికీ ఒక బాధ్యుడు ఉంటారు. వాళ్ళందరికీ ఒక ఓటే పలానా వాళ్ళు పలానా చోట్ల ఉన్నారు, 50 మంది పేర్లు నాకు తెలుసు, 50 మంది వివరాలు నాకు తెలుసు. ఇంత సూక్ష్మ స్థాయిలో పెనిట్రేషన్ అవగాహన ఉన్నటువంటి క్యాడర్ కానీ బ్యాకప్ కానీ బీజేపీకి ఉంది. మిగతా ఎవరికి లేదు. మిగతా రాహుల్ గాంధీ ఏదైనా ఢిల్లీలో కూర్చొని లేకపోతే ఏదో ఉపన్యాసాలు ఇచ్చే స్థాయిలో ఉంది తప్పితే కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఆ క్యాడర్ శక్తిని కోల్పోయింది, ఇప్పుడు లేదు, గెలిచారు చాలా వరకు చాలా రాష్ట్రాల్లో. సో ఇట్లాంటి పార్టీ వీళ్ళు ఆల్గర్దిమ్స్ తెలుస్తుంది అందరికి. మనం ఒక ఆల్గర్దిమ్ ఒక సెట్ చేస్తే మనకు కావాల్సిన విధంగా ఐడెంటిఫై చేయగలరు. ఫలానా వాళ్ళని ఐడెంటిఫై దానికి మీరు కనుక ఇస్తే కనుక ఇన్పుట్ అది దాని ప్రకారం మీకు అవుట్పుట్ ఇస్తుంది. అట్లాగే వీళ్ళకి ఆ శక్తి ఉంది. వీళ్ళు కావాలనుకుంటే ఐడెంటిఫై చేయగలరు, మనకు ఓటేని వాళ్ళు వెయ్యరు వీళ్ళు అనేది ఐడెంటిఫై చేయగలరు. దాని నుంచి చాలా భయాలు అన్ని ఉన్నాయి. అందుకనే పార్టీలు కూడా సార్ ఇప్పుడు ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కదా, బూత్ లెవెల్ ఆఫీసర్ రాష్ట్ర ప్రభుత్వ ఎంప్లాయీస్. హౌ కెన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ నేనేమంటా భారతీయ జనతా పార్టీ ఎట్లా జోక్యం చేసుకోగలదు? పిఎల్ఓ అండ్ పిఎల్జే బూత్ లెవెల్ ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అంగన్వాడీలు కానీ ఎవరైనా బూత్ లెవెల్ ఏజెంట్స్ వస్తారు కదా, వాళ్ళు పార్టీల వాళ్ళు. మరి పార్టీల వాళ్ళు చూసుకోవాలి కదా, ఓట్ డిలీట్ అక్కడే అంత సూక్ష్మ అంత అది. ఇవాళ నేను ఒక వీడియో చూస్తా విన్నాను, బీఆర్ఎస్ నేత అతను చెప్తున్నాడు, అప్రమత్తం చేసుకుంటా క్యాటర్ అని చెప్తుంది ఏంటంటే వీళ్ళు వాళ్ళ మనుషుల్ని ఇతర పార్టీల్లో చొప్పించి వాళ్ళని కూడా ఏజెంట్లు బూత్ లెవెల్ ఏజెంట్ చేయండి, లేకపోతే రేపు పొద్దున బూత్లో కూర్చోబెట్టండి, ఇట్లాంటివి జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి, మన వాళ్ళు ఎవరో పక్కన గత నుంచి ఉన్న వాళ్ళే వెళ్ళండి, కానీ ఎవరెవరినో వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని పంపకండి ఇట్లాంటి పనులకని చెప్పి ఆయన హెచ్చరిక. సో కాబట్టి జనరల్ గా బూత్ లెవెల్ ఇప్పుడు జనరల్ గా ఏంటంటే బూత్ లెవెల్ ఏజెంట్ స్థాయిలో పార్టీ కమిట్మెంట్ పెద్ద ఉండవండి. బూత్ లెవెల్ ఏజెంట్ కాదు, వాళ్ళు బూత్ లో కూర్చొని మన ఎలక్షన్ ప్రాసెస్ లో బూత్ లో కూర్చొని పార్టీ ప్రతినిధి కూడా పెద్ద అందరికీ పెద్ద వాళ్ళు బంధుత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు, స్నేహాలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఏది చాలా నడుస్తుంది. కాబట్టి ఆ స్థాయిలో భయాలు ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్తుందాన్ని బట్టి, నేను చూసిన వీడియోలో ఆయన బీఆర్ఎస్ నాయకుడు చెప్తుందాన్ని బట్టి ఆ స్థాయిలో కూడా భయాలు ఉన్నాయి. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ పెనిట్రేషన్ ఆఫ్ బీజేపీ క్యాడర్స్ ఇంటూ అదర్ పార్టీస్ అనేది ఫీల్ అవుతున్నారు కొంతమంది అనేది మనకు అర్థం అవుతుంది. సో చెప్పలేము, నాకు తెలియదు. మీరు అన్నట్లుగా బ్లాక్ లెవెల్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి, అది కూడా బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా వాళ్ళతో ఉంటారని మనం అనుకోలేము కాబట్టి అంతవరకు యాక్సెప్ట్. మీరు చెప్పిన మాట అది న్యూట్రల్ గా ఉంటారు, లేకపోతే వాళ్ళకి పెద్ద పట్టదు ఇదంతా అని.
అయితే గీతే అక్కడున్న స్థానికమైన పార్టీలకు అనుకూలంగా ఆ ఆఫీసర్స్ కూడా ఏదో అఫిలియేషన్ ఉంటది, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకి సొంత అభిప్రాయం ఉంటాయి కదా. అదే నేను అంటున్నా, వాళ్ళు కూడా ఆ బీజేపీ అనుకూలంగా ఉండరేమోననే స్థానికంగా ఉన్న పార్టీలకు అనుకూలంగా ఉంటారు, అది అనుకోవచ్చు. కానీ బీఎన్జేపీ ఫ్యాక్టరీ ఉంది, ఇట్లాంటి అంటే కొంచెం డౌట్లు ఉన్నాయి, దీని గురించి చాలా సీరియస్ గానే డౌట్లు ఉన్నాయి. బెంగాల్ ఎలక్షన్ తర్వాత ఈ డౌట్లు కొంచెం బాగా క్లియరప్ అయినాయి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే తర్వాత బీబీసీ వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ తిరిగి ఢిల్లీ స్లమ్స్ లో వాళ్ళు చేసిన దాన్ని బట్టి మైగ్రెంట్ వర్కర్స్ లాంటి వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంది దీంతో అనేది. మైగ్రెంట్ వర్కర్స్ ఓటు తోట ఉంటారు, లేకపోతే వాళ్ళు తోట ఉంటారు, మళ్ళీ దీనికోసం ఊరు వెళ్ళటం క్లారిఫై చేసుకోవటం, వాళ్ళ ఓట్లు పోతే బయట మామూలుగా ఏంటంటే జనరల్ గా పూర్ పీపుల్ బాగా అట్టర్ టూర్ లో కొంత వర్కర్స్ లో కొంత బీజేపీ వ్యతిరేకత ఉందని జనరల్ ఫీలింగ్. సరే, అది ఆయన ప్రకాష్ రెడ్డి గారు ఒప్పుకుంటారు. జనరల్ గా పూర్ అంతా మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళంతా పెద్ద ప్రో బీజేపీ కాదనేది. అట్లాంటి వాళ్ళ ఓట్లు పోతే అది బీజేపీకి అవకాశమే కదా అనే మాటలు రకరకాలు ఉన్నాయి. ఇదంతా మరి ఏదేమైనా ఏంటంటే ఈవెన్ నిజంగానే బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ట్యాంపర్ చేయాలనుకున్నా జరిగిన ఈ ఎఫ్ఐఆర్ ప్రాసెస్ లో ఏమన్నా ఎల్లకాలం అది అధికారంలో ఉండదు, ఆ రకంగా కూడా ఎల్లకాలం అధికారంలో ఉండలేదని మాత్రం నాకున్న హోప్. జనరల్ గా నేను చాలా పాజిటివ్ గా ఆలోచిస్తాను. ఇట్లాంటి విషయాలు రాజకీయాల్లో నేను అంత నెగిటివ్ గా భయపడతా అంటే ఈ అమ్మో ఏదో కంపెనీ పోయింది అన్నట్టు ఉండదు. ఇంకా 4 రోజులు ఎక్స్ట్రా ఇది కనుక అన్యాయం చేసి ఈ రకంగానే అధికారం నిలబెట్టుకుంటా ఉంటే కనుక అది ఇంకో 4 రోజులు ఎక్స్టెండ్ అవుతుంది తప్పితే అంతకంటే శాశ్వతంగా ఎవరు ఉండలేరు. అధికారం ప్రజల్ని కాదని ఎవరు శాశ్వతంగా ఉండలేరు. కాబట్టి ఏంటంటే తాత్కాలిక గ్రహణం పట్టుద్ది ఇదంతా జరిగితే. కాకపోతే ఆ గ్రహణం అయినా ఎందుకు ఉండాలి? ఒకవేళ పాలక పక్షం అన్యాయం చేస్తుంటే దాన్ని మనం రెక్టిఫై చేసుకోవడానికి మనం కూడా ప్రయత్నాలు చేయాలి కదా అనే దాని మీద ప్రయత్నం చేయకపోతే తప్పితే ఒకవేళ ప్రయత్నం ఫెయిల్ అయ్యి బీజేపీ అన్యాయం చేసి తనకు వ్యతిరేకంగా ఓటర్లన్నీ తొలగించే కార్యక్రమం చేసినా అది ఎల్లకాలం అయితే మాత్రం ఉండలేదు. పార్టీలన్నీ ఫెయిల్ అయినా ఇవాళ కాక్రోచ్ అని ఒకటి వచ్చింది. అది మామూలు ఆర్గనైజేషన్ కావచ్చు, పార్టీ కాకపోవచ్చు, ఏదో రూపంలో ప్రతిఘటన అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏది శాశ్వతం కాదు, ప్రజల వ్యతిరేకమైంది. కత్తి వెంకట స్వామి గారు.